నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. జగన్ పై చంద్రబాబు విమర్శలు. చట్ట విరుద్ధంగా అనర్హత వేటు వేయాలని చూస్తున్నారు. స్పీకర్ పై గౌరవంతోనే విచారణకు వచ్చామన్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే. దమ్ము ధైర్యం ఉంటే నాతో పోటీ చేయండి. కేశినేని నాని విమర్శలకు కేశినేని చిన్ని కౌంటర్. హెచ్ఎండిఏ బాలకృష్ణపై ప్రభుత్వం చర్యలు. సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్లాన్. ఢిల్లీలో మోదీ పరీక్షపై చర్చ. విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రధాని ఇంటరాక్షన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. స్పీకర్ ఎదుట నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా స్పీకర్ ను కలిశారు. అయితే అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు తమకు 4 వారాల గడువు కావాలని స్పీకర్ ను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోరారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపించాలని రెబెల్ ఎమ్మెల్యేలు కోరారు. చట్టం మీద ఉన్న గౌరవంతోనే తాము స్పీకర్ ను కలిశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఇలా డ్రామాలు చేస్తున్నారనేసి విమర్శించారు. అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా. అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు. కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. మేము గతంలో ఏపీ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్లో కోరారు. తమ వాదన వినకుండా విచారణకు రావాలని స్పీకర్ నోటీస్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్ల స్పీకర్ పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తమకు నోటీస్ ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు. తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని ఆరోపిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు మీరు.
యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు మీరు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2022లో ఈ కేసుపై ఎస్ఎల్పి దాఖలైంది. అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని ఆరా తీసింది. అయితే పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరఫున న్యాయవాది వివరించారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా ధర్మాసనానికి అందజేశారు. అయితే అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగతా కేసులో సాధారణ బెయిల్ కూడా మంజూరైందని కదా అని ప్రశ్నించింది. కొన్ని కేసులో సాధారణ బెయిల్, మరికొన్ని కేసులో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సహనిందితులు బెయిల్ పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏఎంఏడ్యూయూ ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాను తీసుకుంటున్నారు. శివబాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులతో పలు లావాదేవీలు వ్యవహారాలపై ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంక్ లాకర్లపై ఏసీబీ దృష్టి సారించింది.
ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు రిమాండ్కి తరలించి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే శివబాలకృష్ణకి సంబంధించి ఏదైతే తనను విధుల నుంచి తప్పించాలన్న కోణంలో న్యాయ నిపుణుల సలహా అయితే తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. తనని ఏదైతే తను హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఆ అనుమతులకి సహకరించినటువంటి సహ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. వారి అకౌంట్లు కూడా టాలీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు బినామీ అకౌంట్లకి సంబంధించి, అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ చేసినటువంటి మొబైల్స్ రూపంలో కావచ్చు, అలాగే వాచెస్ రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క దాని రూపంలో కూడా 10 కోట్ల దాకా ఆదాయాన్ని చేకూర్చుకున్నారు. అలాగే ఏదైతే అనుమతులు తను 2021 నుంచి 23 వరకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్న టైంలో అతను ఏ ఆర్గనైజేషన్స్కి అనుమతులు ఇచ్చారు, అందులో ఎంత లబ్ధి పొందారు, అవి మొత్తము కూడా కూఫీ లాగే విషయంలో అయితే ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు ఇతన్ని ఏదైతే హెచ్ఎండిఏ ఇప్పుడు రెరా మొత్తం ఈ విధుల నుంచి మొత్తం తప్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇతను నిర్వహించేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో అందులో నుంచి పూర్తిగా తొలగించాలి అన్న కోణంలోనే ఏసీబీ అధికారులు న్యాయ నిపుణుల సలహా అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉద్యోగులు ఎవరైతే ఆ రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ ఉన్న హయాంలో ఉద్యోగులు ఎవరెవరైతే చక్రం తిప్పారో వారి మీద కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉషా. పల్నాడు జిల్లా తొండిపి గ్రామంలో జరిగిన ఘర్షణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచిది కాదన్నారు. తాను దాడి చేపించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంపై మంత్రి అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము దాడులు చేయించే రకం కాదని, ప్రజాస్వామ్యంలో అందరూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటాననేసి అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దాడులను ప్రోత్సహించే వ్యక్తి కాదని, దాడులను అందరూ ఖండించాలన్నారు. తొండిపి గ్రామంలో పరస్పర గొడవలను అందరూ ఖండించాలన్నారు. లక్ష్మణ్ గారు ఊరేగింపుగా పెడితే దాని మీద రాళ్లు రుద్దారని, అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని, వాళ్ళందరూ గంజాయి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఆరోపణ కన్నా లక్ష్మణ్ గారు చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు. నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కన్నా లక్ష్మణ్ అనుకున్నదే జరిగింది. గత కొద్ది రోజులుగా ఏ క్షణమైనా ఇలాంటి ప్రకటన రావచ్చని భావించిన వాళ్ళ అంచనాలే చివరికి నిజమయ్యాయి. అవును, రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను టార్గెట్ చేశాయంటూ చెప్పుకొచ్చిన ఆయన 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం తాత్కాలికమేనని చెప్పడం ఆయన అభిమానులకు కాస్త ఊరటిచ్చిందని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ సంచలన ప్రకటన చేశారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారాయన. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, కనీసం ఊహించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనంటూ టీడీపీ నేతలు కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government of the day. అంటే గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి, ఓవర్లుక్. ఆనెస్ట్ బిజినెస్ మెన్ పాలిటిక్స్ లోకి వచ్చినా కూడా సైలెంట్ గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నట్లు చెప్పిన గల్లా ఇప్పటివరకు స్థానిక నాయకులు ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర సమస్యలు, ప్రధానంగా ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి కోసం పార్లమెంట్లో గలమెత్తానని, అవిశ్వాసం పెట్టినప్పుడు పార్టీ గొంతు వినిపించారన్నారు. అయితే అది దృష్టిలో పెట్టుకుని వివిధ కేసుల్లో ఈడీ 2 సార్లు తనను పిలిచి విచారించిందని ఆరోపించారాయన. ప్రస్తుతం తమ వ్యాపారాన్ని నిఘా పరిధిలోనే ఉన్నాయని, సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు గల్లా జయదేవ్. మనం గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే 1 గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి, 10 hours ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది. ఎందుకంటే నో రిఫండ్. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్. ఈడీ అయినా, సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా, నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో, మీ సపోర్ట్తో, అమరాజా ఎంప్లాయీస్ సపోర్ట్తో మేము భయపడలేదు. అండ్ నేను కంటిన్యూ చేస్తాను. రెండేళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ కావడంతో వ్యాపారం, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందన్నారు గల్లా జయదేవ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించడం పార్టీ శ్రేణులకు, అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం. నిజానికి గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు గల్లా జయదేవ్. అమర్ రాజా సంస్థలకు ఏపీలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే తెలంగాణలో ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారన్న వాదన ఉంది. దీంతో 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదన్న సందేహాలు గత కొద్ది రోజులుగా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలతో విసిగిపోవడం వల్లే ఆయన ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించడం మొదలుపెట్టాయి. చివరకు ఇప్పుడు ఇలా ప్రకటన చేయడం జరిగిపోయింది. 2024 ఎన్నికల్లో పోటీ చేయనన్న ఆయన మళ్లీ రాజకీయాల్లోకి కొంతకాలం తర్వాత వస్తా అన్నారు. అది ఎప్పుడు అన్నది తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. పల్నాడు జిల్లా ముప్పల మండలం తొండేపి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ ఫ్లెక్సీలను చించేశారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా రాళ్ల దాడి తర్వాత అర్ధరాత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలు చింపేశారు. ఈ ఘటనతో గ్రామంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.